లోఫర్. డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చదవాలి, ఇంజనీర్ అవ్వాలంటే బీటెక్ చేయాలి. మరి అమ్మాయిని పడేయాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? బాబు రై, చూడటానికి తెలుగు సినిమాలో క్లాస్ హీరోలా, ఇంగ్లీష్ సినిమాలో ప్లే బాయ్లా, మంచి కాస్ట్లీ ఎదవై ఉండాలి. ఎదవల్ల కూడా కాస్ట్లీయా? అదే ట్రెండ్. ఓ, ఇప్పుడు హైటెక్ సిటీలో ఆడుకునేవాడు ఎలా ఆడుకోవాలి? బాబా గివ్ మీ 100 రూపీస్ ప్లీజ్. కదా, అదే అమీర్పేటలో ఆడుకునేవాడు ఎలా ఆడుకోవాలి? బాబా ₹1 ధర్మం చేయండి బాబు. ఈ రెంటికి తేడా ఏంటి? కమ్యూనికేషన్. ఓ, ఇప్పుడు చాందిని హైటెక్ సిటీ లాంటి ఫిగర్ అంటే నేను అమీర్పేటలో ఆడుకునేవానా? హాయ్ బ్రో. ఐమ్ గిరి, నాట్ సప్తగిరి. ఈరోజు మీ పక్కన కొత్తగా వచ్చాను. ఇప్పుడు ఎక్కడికి కూర్చోవు? తాగడానికి కాదు, లవ్లో ఫెయిల్ అయితే తాగుతున్నామని బ్రో. సిద్ధు చిలిపి బాధను పంచుకుందామని వచ్చాను. అందుకే బీరు పంచుకుంటున్నావా? చూడు బ్రో, లవ్ ఈజ్ బ్లైండ్. ప్రేమ ప్రేమ గుడ్డిది. నా యాల్ది ప్రేమ పిచ్చి ముదితే ప్రేమికులంతా గుడ్డి వాళ్ళైపోతారు నాయనా, గుడ్డి వాళ్ళైపోతారు. అప్పుడే మనం ఫ్రెండ్షిప్ అనే కళ్ళ జోడుతో ఫ్రెండ్ ప్రేమకు ముందు చూపునివ్వాలి. చెప్పు బ్రో, గుంటేం చేస్తుంది? సారీ బ్రో, సిస్టర్ ఏం చేస్తుంది? అబ్బా సారీ, సిస్టర్ ఏం చేస్తుంది బా? అది షార్ట్ ఫిల్మ్ హీరోయిన్. షార్ట్ ఫిల్మ్ హీరోయినా? యూట్యూబ్లో చూసి లవ్ చేసావా? కాదు, ఆ అమ్మాయి పేరు చాందిని. చాందిని చౌదరిగా? ఏది ఎంఐ ప్రొడక్షన్ షార్ట్ ఫిల్మ్ చేస్తుంది? బాబా ఫిగర్ మంచి సాలిడ్ ఉంటుంది, నువ్వు చాలా లక్కీ బా. హెచ్చి ఆ అమ్మాయి కాదు. మరే అలాగే ఉంటది. అలాగే ఉంటుందా? అసలు ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు, ఏం జరిగింది? చెప్పు 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 చెప్పు. చచ్చాడు. చెప్పడం కాదు, చూడు. రే 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 రే, ఎటు వెళ్ళిపోతున్నారా? ఐడియా. ఇది కాదు కదా. హెచి ఏమై ఉండదు. కాకి రొట్టె మొక్క కోసం కావు కావు అని అరిచినట్టు నా గుండె నీ కోసం లవ్ లవ్ అని అరుస్తుంది. వెరేరు డార్లింగ్, కమ్ ఫాస్ట్. ఓకే బాయ్. హలో, ఎక్కడున్నావు? పార్క్ లో. టెరెస్ లో ఉన్నావు? టీ షర్ట్ జీన్స్. ఏదో ఒక్కసారి వెనక్కి తిరుగు. హాయ్, ఐమ్ దివ్య. మరిది అది నా ప్రొఫైల్ పిక్. టీవీ సీరియల్ ఆర్టిస్టులు ఎదవ ఫేస్ చేసుకొని సినిమా హీరోయిన్లకు కలుగుతావా? నీ మొహన్ చాటింగ్ ఒకటి. పాయింట్ చొక్కా వేసుకున్నప్పటి నుంచి నచ్చిన ప్రతి ఫిగర్ ని ట్రై చేశా, ఏ ఒకటి పల్లా. ఇంత సాలిడ్ ఫిగర్ నాతో చాట్ చేస్తుంది ఏంట్రా అని ఎక్కడో డౌట్ వస్తూనే ఉంది. కన్ఫర్మే, ఇంకొక సెకండ్ ఇక్కడ ఉన్నావంటే చంపి ఇక్కడే పాతిస్తా. నువ్వు దొబ్బై. ఏయ్, నీ ముఖానికి నేనే ఎక్కువ. ఇప్పుడేంటి, లవ్ చేస్తున్నావా లేదా? నిన్ను లవ్ చేంజ్ చేసుకోవాలి. దీన్ని చూసావా? బాపు బొమ్మకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంది.
మరి నువ్వు కాశ్మీర్ దగ్గర కజిన్ లా ఉన్నావు. గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుంది అన్నావుగా చాటింగ్ లో. ఇప్పుడేమైంది? ఆ నేను చూస్తుంటే ప్రాణులు గాల్లో తేలిపోయి హార్ట్ అండర్ గ్రౌండ్ లో జారినట్టుంది. ఛీ, తూ అన్న పర్లేదే, తూ చేసుకుంటా. కానీ నువ్వు నా లవర్ అంటే సమాజం ఒప్పుకోదే. ఐ హేట్ యు. ఐ హేట్ యు పద నీకోసం పుట్టినట్టుంది. అలాగే మెయింటైన్ చేయి. ఐ లవ్ లై చెప్పి మగాళ్ళ జీతాలతో ఆడుకోకే. మైండ్ మ్యారిటల్ తినేసింది. అర్జెంట్ ఇంకో ఫిగర్ ట్రై చేయాలి. అయ్ బాబోయ్, దొరికేసింది. ఈ సీన్ లో మన హీరో నేను ఫస్ట్ టైం పార్క్ లో చూశాడు. అరే కొండగొర్రే, నువ్వేరా ఈ కథలో హీరో. ఫస్ట్ టైం చూడగానే ఫ్లాట్ అయిపోతాడు. వరద బాధితులు పులిహార పొట్లాల చుట్టూ తిరిగినట్టు నీ చుట్టే తిరిగి తిరిగి దగ్గరకొచ్చి ఐ లవ్ యూ. ఎవడ్రా నువ్వు? నైక్ షూస్, డెనిమ్ జీన్స్, డెనిమ్ షర్టు, చేతిలో స్మార్ట్ ఫోను, ఆన్లైన్ లో వాట్సాప్, ఫేస్బుక్, ఇవన్నీ మెయింటైన్ చేసిన ఏ ఒక్కటి పడక పడింది నచ్చక. ఏంట్రా ఈ లైఫ్ అండ్ లైట్ సిగరెట్ తాగుతుంటే లక్కీగా లాండిన డార్లింగ్ తో ఐ లవ్ చెప్తే ఎవరు నువ్వు అంటావేంట్రా? రెస్పెక్ట్ ద లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఎవరు రేడు మనిషిలో ఉన్నాడు? మనిషిని భయ్యా. హీరోవా? అవును భయ్యా, యాపిల్ స్టార్ ఆనంద్ కుమార్. అబ్బో, ఇప్పుడు నేను చెప్తా. అంటే 10,000 ఇస్తే షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ చేశారు భయ్యా. ఏ ఎక్స్ప్రెషన్ లేని హీరోలు హీరోలుగా తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారా. వాళ్ళకంటే నువ్వే బెటర్ రా. కనీసం కామెడీ ఎక్స్ప్రెషన్ అయినా ఉంది. ప్రేమించుకుందామా? ఎవ్వడ్రా నువ్వు? వచ్చావు, కొట్టావు, ప్రేమించుకుందామంటున్నావు. దీన్ని నేను లవ్ చేస్తున్నాను. నువ్వు దీనిలా ఉన్నావు, ఇది నీలా ఉందో తెలియదు. నా ఫోటో నీ దగ్గర ఎలా ఉంది? ఇదివరకులా క్లాస్ రూమ్లు, బస్ స్టాండ్, కాలేజ్ క్యాంటీన్లోనే కాకుండా నీలాంటి అందమైన అమ్మాయిలు చాటింగ్ రూమ్ లో దొరికెత్తున్నారు. చాటింగా? నేను నీతో చాటింగ్ చేయడం ఏంటి? ఓ పిచ్చిది నీ ఫోటో పెట్టి చాట్ చేసింది. ఆ పిచ్చిది నువ్వేమో అనుకుని పిచ్చి పిచ్చిగా లవ్ చేశా. తీరా చూస్తే ఆ పిచ్చిది నువ్వు కాదని తెలిసాక ఇంకా పిచ్చెక్కిపోయిన నాకు ఎడారిలో చిల్డు బిడ్లా దొరికావు. అంతే, మళ్ళీ పడిపోయా. ఫస్ట్ ప్రపోజల్లోనే చెంపదెబ్బ కొట్టిన ప్రతి సినిమాలో చివరికి హీరోయిన్లో వచ్చేస్తుంది. అరే ఆకు, ఆనంద్ కుమార్ ని షార్ట్ కట్ లో ఆకు అంటే నీకేనా ప్రాబ్లమా? సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఆకండి భయ్యా. పువ్వు పువ్వు అన్న పర్లేదు. ఇంతకీ మన హీరోయిన్ పేరేంట్రా? చాందిని. హే చాందిని. పగిలింది. ఇప్పటి నుంచి మన ఫ్రెండ్స్ రా. ఈసారి ఇంత లావు బండ తీసుకుని బాగా చేస్తున్నాము. నీ బాధని, నా డార్లింగ్ కలిసిన ఆనందాన్ని బార్కెళ్ళి బీర్ తాగుతా ఎంజాయ్ చేద్దాం. ఏమన్నావు? బీర్ వేద్దాం పద అన్న.
ఇప్పటి వరకు ప్రతి ఫ్రెండ్ బీర్ తాగించు సిగరెట్ తాగించు అనేవారే. చివరికి లవర్కి లస్సీ తాగించాలన్నా నా డబ్బులు లాక్కున్నారు. కానీ ఫస్ట్ టైం బీర్ తాగిస్తున్నావే నువ్వు నా ఫ్రెండ్ అంటే. నీ కోసం, నీ ప్రేమ కోసం, బీర్ కోసం హ, ఎంత దూరమైనా ఏం చేయడానికైనా నేను రెడీ. అయితే పద కుమ్మేద్దాం. హాయ్. హే హాయ్, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఇప్పుడంటే ఇప్పుడే, కాకపోతే చిన్న చేంజ్. ఏంటి? హీరో నేను కాదు, మరెవరు? నీ లవరు. నాలవరా? ఎవడు? నిన్నే కదా ప్రపోజ్ చేశాడు, అప్పుడే మర్చిపోయావా? వాడా? వాడికి తక్కువ బాగానే ఉంటాడు కదా తమిళ హీరోలా. థ్యాంక్స్ రా అగ్గా. నాకు తమిళ్ హీరోలు నచ్చరు. ఎన్నకు మట్రం తెలుగు షార్ట్ ఫిల్మ్ హీరోనే వేణు. తమిళ్ తెరిమా? అమ్మ ఆంధ్ర, నాన్న తమిళ్, మనం హైదరాబాద్. చూడు, నాకు ఇలా వెంట పడే వాళ్ళంటే నచ్చరు. ఫోటోలు చూసి ప్రేమిస్తున్నామని కబుర్లు చెప్పేవాళ్ళంటే అస్సలు నచ్చరు. ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకమే లేదు. అసలు ప్రేమంటే ఏంటో తెలుసా నీకు? తెలియదు, చెప్తే తెలుసుకుంటా. ఇలా వెంటపడి వేధిస్తే ఎలాగోలా ఓకే అంటుంది. బైక్ మీద సినిమాలకి షికార్లకి తిప్పచ్చు అనుకుంటున్నావేమో. అలాంటోళ్ళు అమీర్పేట్ హాస్టల్లోనో కోటి బస్టాండ్లోనో ఉంటారు, వెళ్ళి ట్రై చేసుకో. మరి నీలాంటలు ఎక్కడ ఉంటారు? అసలు ఉండరు. అందుకే నిన్ను ట్రై చేస్తున్నాను. అయినా మా గురుగారు చెప్పింది నిజమే. వాడెవడు? చచ్చిపోతావు వాడు వీడు అన్నావంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయనేం చెప్పారు? ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పాలా, అమ్మాయిలు అవునంటే కాదని, కాదంటే అవునని. నువ్వు అవునంటే లైట్ తీసుకునేవాడిని, కానీ కాదన్నావు చూడు, అక్కడ అక్కడ పడేసి. అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, వదిలేవా ప్లీజ్? అస్సలు వదలను. మగధర సినిమాలో రామ్ చరణ్ అన్నయ్య చెప్పలా, మనం ప్రేమించే అమ్మాయిని జన్మ జన్మలకైనా వదిలిపెట్టుకో. నువ్వు చెప్పినట్టు అమీర్పేట హాస్టల్లోనూ కోటి బస్టాండ్లోనూ ట్రై చేయొచ్చు. లేదే, అర్థం చేసుకో, ట్రై టు అండర్స్టాండ్. కన్ఫ్యూజన్లో ఉన్నావు, ఇంటికెళ్ళి కుదురుతో పెగ్గేసి ఆలోచించు, క్లారిటీ వచ్చేస్తుంది. బీర్ ఆయన తీది కాదు అమ్మాయిని పడేది ఉంటే. కాదు, కనపడేయాలి. అప్పుడే తాగిన బీర్కి మగాడి ప్రేమకి కిక్ వస్తుంది. ఇప్పుడు తాగానే ఎక్కేస్తుంది అనుకో, పడిపోతుంది. అదే మెల్లిగా ఎక్కేస్తుంది అనుకో, ఎంజాయ్ చేస్తాం. లవ్ కూడా అలాంటిదేరా. ప్రపోజ్కి సక్సెస్ మధ్య చిన్న గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్లోనే చీకొట్టాలు, గొడవలు, కొట్లాటలు, బీభత్సాలు జరిగిపోతాయి. సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మనిషి లైఫ్కి లవ్ మోస్ట్ వాంటెడ్. మాట్లాడడానికి ఫోన్ ఉంది, చాట్ చేయడానికి వాట్సాప్ ఉంది. నా దగ్గర చాందిని నంబర్ ఉంది, తీసుకో, పండగ చేసుకో. నా దగ్గర కూడా ఉంది, ఎక్కడదే? నైటే తీసుకున్నా. మరైతే టెక్నాలజీని వాడుకోరా. హే, ఫస్ట్ టైం ఫోటో చూసినప్పుడు ఒక్కసారి చూస్తే చాలనిపించింది. అది అబద్ధమని తెలిసినప్పుడు వదిలేశాను. కానీ నిజంగానే నా ముందు ప్రత్యక్షమైనప్పుడు ప్రతి నిమిషం చూడాలి, కలవాలి, మాట్లాడాలనిపిస్తుంది. ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ చాట్స్ అండ్ ఫోన్ టాకింగ్స్. సరే పద, ఓ దమ్మేద్దాం. పాపం పడేని కష్టమే. కష్టం కష్టం అనుకుంటే బాహుబలిలో ప్రభాస్ తమన్ను పడేసేవాడా? అది సినిమారా. జీవితమే ఓ సినిమా, అందులో నీ హీరో, అది నా హీరోయిన్, నువ్వు కామెడియన్. రియల్ లైఫ్ లో ఫ్రెండ్కి, రియల్ లైఫ్ లో ఫ్రెండ్కి కామెడీ క్యారెక్టర్ అయినా. రేయ్, తెలుగు ప్రజలకి, తెలుగు సినిమాకి దొరికిన కమర్షియల్ కామెడీ కార్టూన్ గాడేరా ఫ్రెండ్ అంటే. ఐస్ క్రీమ్, చాక్లెట్ చెప్పారు, బాగుంటుంది. ఇక్కడ కూడా నన్ను వదలవా? నా లవ్ వైఫై లాంటిది, ఎప్పుడు నీ చుట్టూనే ఉంటుంది. నేను రూటర్ లాంటిదాన్ని, కట్ చేస్తా. రూటరే నా దగ్గర ఉంది, ఎలా కట్ చేస్తావు? హోరీ దేశాలు. నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు, కోపంలో చాలా చాలా క్యూట్గా ఉన్నావు. ఆ కళ్ళు తిప్పుతుంటే మతిపోతుంది. అంత బిల్డప్ ఇవ్వకు.
నీకు నా వెంట పడ్డం నన్ను పొగుడ్డం తప్ప వేరే పని లేదా? ఇంతకంటే ఇంట్రెస్టింగ్ పని ఏముంటుంది? జాబ్ చేసే చోట టీమ్ లీడర్ బాస్గా టార్చర్, మానేద్దామా అంటే ఇంట్లో టార్చర్, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తే బార్లు బీర్లు అని ఇంకా పెద్ద టార్చర్, ఒంటరిగా ఉంటే లవర్ లేదే అన్న మెంటల్ టార్చర్. ఇన్ని టార్చర్లను టార్గెట్ చేయాలంటే నాలాంటి అబ్బాయిలకి నీలాంటి అమ్మాయిలే ఎంటర్టైన్మెంట్. అస్సలు భూమి మీద నీలాంటి అందమైన అమ్మాయిలు లేకపోతే మగాడనోడు పుట్టుకతోనే చావాలి, బ్రతకడం వేస్ట్. నాలాంటి అమ్మాయిలు నీ దృష్టిలో ఎంటర్టైనర్సా? హే అయ్య బాబోయ్. హ్మ్. నీ అయ్య. ఒరేయ్, అమ్మాయిలు ఎంటర్టైనర్స్ కాదురా, ఎర్రగడ్డ శ్మశానంలో దయ్యాలు. అవి రోడ్ల మీద తిరగవు, వీళ్ళు తిరుగుతారు అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. సరే పద వెళ్ళి స్ట్రాంగ్ బీరేద్దాం. ఫస్ట్ మీట్లో తిట్టింది, సెకండ్ మీట్లో లవ్ ఎట్ ఫస్ట్ మీద నమ్మకం లేదండి, థర్డ్ మీట్లో ఐస్ క్రీమ్ మీద పోసింది, కానీ ఈయన కొట్టింది. ఎందుకు ఇప్పుడు ప్రతి సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ వెనకాల ఇంతకంటే మంచి రీజన్స్ ఉండవు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటే, ఏంటి? లిప్లాకే. నీ అబ్బా లిప్లాకేంట్రా? ఏదో రేప్ చేయమంటే అలా ఫీల్ అవుతావేంట్రా? జస్ట్ లిప్లాక్. అమ్మా దూకుడు సినిమాలో సమంత్ మహేష్ బాబుని ఎప్పుడు లవ్ చేస్తుంది? టచ్ అయినప్పుడు. హార్ట్ అటాక్లో నితిన్ ఆదర్శ్ శర్మను ముద్దు పెట్టుకొని వదిలేద్దామని ముద్దు అడిగితే పెడుతుంది. సర్వనాశనం. ఆ ఎఫెక్ట్కి పిచ్చోడైపోయి క్లైమాక్స్ వరకు వెళ్తూనే ఉంటాడు. టైటానిక్లా జాగ్గాడు. లాటరీ కొట్టి టికెట్ సంపాదించి షిప్ ఎక్కితే ఆ రోజు ముద్దు పెట్టిన పాపానికి క్లైమాక్స్లో దాన్ని కాపాడి ఆడి వచ్చాడు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మొదటి నుంచి ముద్దెట్టుకున్న జీవితం సాంకన ఆగిపోద్ది. నువ్వు లవ్ చేస్తున్నావు, ఆ అమ్మాయి కన్ఫ్యూజన్లో ఉంది. క్లారిటీ రావాలంటే లిప్పు లిప్పు కలిపితే నీ లవ్ సిగ్నల్స్ ఆ అమ్మాయిలోకి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ సిగ్నల్స్ యాక్టివేట్ అవుతాయి. అప్పుడు నెట్వర్క్ బాగా పనిచేస్తుంది. ఇంకా రావట్లేదురా, గుల్ల ఉందా లేదా? నీలాంటి లోఫర్ని కాకుండా మంచి లవర్ని సెట్ చేయమని ఆ దేవుని గట్టిగా వేడుకుంటుందేమో. ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడో మాట ఇచ్చేశారా. ఎప్పుడు? పోయిన సంవత్సరం తిరుపతి వెళ్ళినప్పుడు నాకు మంచి 11 సెట్ చేస్తే 7 కొండలు స్మార్ట్ సెట్ చేస్తా అని చెప్పాను. అంతే, స్మార్ట్ ఫోన్లు అంటే అమ్మాయిని చూపించారా. ఆయన గుల్లెల్ లిప్లాకేంట్రా? హే, దేవుడికి భక్తుడికి మధ్య మీడియేటర్ పూజారి ఎలాగో లవర్కి లవర్కి మధ్య మీడియేటర్ లాంటిదేరా లిప్ లాక్. పూజారి మంత్రాలు చదువుతూ చెప్తే గాని మన బాధ ఏంటో దేవుడికి అర్థం కాదు. గట్టిగా ఎలాగో ముద్దెడితే గాని నా బాధ ఏంటో దానికి అర్థం కాదు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, బూతుని కూడా ఎంత బ్యూటిఫుల్ గా చెప్తారా? లవ్ లో పడితే బూతు కూడా బ్యూటిఫుల్ గానే ఉంటుందిరా. సునామీ వచ్చి ప్రపంచమంతా కొట్టుకుపోయి కొట్టుకుపోయి నేను నా డార్లింగ్ మాత్రమే ఉంటే ఉంటా చచ్చినట్టు నన్ను లవ్ చేస్తుంది. ఎవ్రీ లవర్ ఇస్ ఎ టెర్రరిస్ట్. ఎక్కడ చదివాను, ఇప్పుడు చూస్తున్నాను. చిని లోపలకి అమ్మాయిలు పడతారని
నువ్వు కూడా ప్రూవ్ చేశారా ఆ. ఏదో ఒకటి మాట్లాడు. నువ్వు చూస్తేనే బ్లడ్ బుల్లెట్ స్పీడ్తో బాడీ అంతా ట్రావెల్ అయ్యి మాట మడతడిపోతుంది. ముట్టుకుంటే హార్ట్ ఆగిపోద్దేమో. ఒక అమ్మాయి చూస్తేనే తట్టుకోలేకపోతున్నావు. రోడ్ అంటే వెళ్తా ఉంటే ప్రతి లోఫర్ గడు మమ్మల్ని చూస్తే తట్టుకొని చివరికి ఏ లోఫర్ చూపులకో కనెక్ట్ అయ్యి మంచోడు చెడ్డోడు తెలియని ఫ్రస్ట్రేషన్లో వాడితో ట్రావెల్ అవుతాం. ఇంత తట్టుకొని బ్రతకాలంటే అమ్మాయిల హార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మీ అబ్బాయిలాగా వీక్గా ఉండకూడదు. అందుకే అన్నారు అమ్మాయిల గుండె బండరా లాంటిదని. హ్మ్? డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నీ గుండె మామూలు రాయి కాదు, గ్రానైట్ రాయి, కాస్ట్లీ. ఎవరో తెలియని అబ్బాయి ఒక అమ్మాయి ఫోటోకి ముద్దు పెట్టుకుంటుంటే అది ఆ అమ్మాయి చూస్తే ఆ అమ్మాయికి ఆ అబ్బాయి నచ్చితే ఆ కిక్కే వేరే. అంటే నేను నిన్ను చూడకముందే ఫస్ట్ టైం పార్క్లో నిన్ను చూసా, నచ్చావు. నేనే నీ పరిచయం కోసం నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గర నా ఫోటో చూసి షాక్ అయ్యా. అందుకే కావాలని నేనే నీకు కనిపించా. నువ్వు ఫాలో అయ్యావు. కాన్సెప్ట్ బాగుంది కదా అని కంటిన్యూ చేశా. ఫస్ట్ టైం నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఇంకా నచ్చావు. నా వెంట పడుతుంటే నీకంటే ఎక్కువ నేనే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలనిపించింది. ఎవరో తెలియని అమ్మాయి ఫోటోకి ముద్దు పెట్టుకోవడం ఎంత స్టూపిడో, అది నా ఫోటో అని తెలిసాక కూడా నువ్వు నాకు నచ్చడం అంతే స్టూపిడ్. ఎందుకంటే లవ్ స్టూపిడిటీలోంచి పుడుతుంది. ఈ రోజుల్లో లవ్ అంటే చాటింగ్, ఫోన్లో సొల్లు కబులు చెప్పుకోవడం ఎక్సెట్రా ఎక్సెట్రా అంతా రెడీమేడ్ అయిపోయింది. రోజు కలుసుకొని ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం నాకు ఇష్టం. నాకు కూడా. సో ప్రపంచంలో దేన్నైనా దాచుకోవచ్చు, డబ్బు, జ్యువెలరీ, ఆస్తులు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ప్రేమను దాచుకోవడం కష్టం. అది నీలాంటి ప్రేమను దాచుకుంటే చచ్చిపోతానేమో అనిపించింది. I love you. లిప్ లాక్ లేకుండానే లవ్ లాక్ ఓపెన్ అయిపోయింది. బాగుంలా? ఈ మాత్రం డిస్టెన్స్ లేకపోతే హగ్గు స్ట్రాంగ్గా ఉండదేమో.